ఓం శ్రీ గణేశాయై నమః. శ్రీ సరస్వత్యై నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధలో పంచమ స్కంధానికి స్వాగతం. 5వ స్కంధంలో ప్రవేశిస్తున్నాము. क्षीराब्धिकन्यकारमण करुणाभरण परम पावन गुणा भवतापहरणा गोपाल बालका गोपिका वल्लभा नन्दनन्दन महानन्द प्रदायका व्यास भगवानुनకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు వాంఛితార్థ ప్రథము పంచమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము సంచిత పాపహరణము సుమనోజ్ఞము వాంఛిత ఫలదాయకమైన భాగవత కల్పవృక్షమునందు పంచమ స్కంధమున శుకయోగి ఉత్తరానందనునకిట్లనియే. భాగవత గేయసుధలో పంచమ స్కంధానికి స్వాగతం. పంచమ స్కంధం ఈరోజు ఆరంభమవుతున్నది. మనం క్రితం చెప్పుకున్నట్టుగా తృతీయ చతుర్థ స్కంధాలన్నీ కూడా శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తూ అది విదుర మైత్రేయ సంవాదంగా వర్ణించారు. ధ్రువోపాఖ్యానము, పురంజనోపాఖ్యానము మొదలైన హరికథ గానాలన్నింటినీ వినిన తర్వాత విదురుడు సంతృప్తుడై హస్తినాపురానికి వెళ్ళిపోయాడని, ఇంకా దాన్ని విదుర మైత్రేయ సంవాదాన్ని పరిపూర్ణం చేశారు శుకయోగేంద్రులు. ఇప్పుడు శుకయోగేంద్రులు పరీక్షిత్ మహారాజుకు ఈ విధంగా చెప్తున్నారు. హరిచరణ సంస్మరణానంద కందళిత హృదయారవిందా పరీక్షిన్నరేంద్ర మనువంశమ సంజాతులైన మహనీయుల దివ్యగాథల మహిమ తెలుప శక్యముగాదు. చరణాల్ని స్మరించడంలో కలిగే ఆనందంతో విచ్చుకున్న హృదయ కమలం కలిగిన ఓ పరీక్షిత్ నరేంద్ర విను. మనువంశం ఇప్పుడు చెబుతున్నదంతా కూడా సృష్టి విస్తరణ, మనువులు ప్రజాపతులు సృష్టిని విస్తరించిన విధానము, మానవ జీవనానికి మార్గాలు ఏర్పరిచిన విధానము, ఇదంతా సృష్టి క్రమాన్ని కదా చెప్తున్నారు. అందులో చెప్తూ మనువంశ ప్రభవించినటువంటి మహనీయుల దివ్యగాథల్ని చెప్పడానికి సాధ్యమే కాదు, అంతటి మహాత్ముల చరిత్రలు ఉన్నాయి మనువంశంలోను అని చెప్పి శుకయోగేంద్రులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. హరిపాద సేవాపరాయణుడు ప్రియవ్రతుడు రెండవ సూర్యుడై వెలిగిన ప్రియవ్రతుడు సప్త సాగరములను సప్తద్వీపంబులను ఏర్పరచలోకమున తన రథ మార్గమున. మనువుల్లో మొదట స్వయంభవ మనువుకి ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అనే 2 కుమారులు ఉన్నారని, ఇంకా 3 కుమార్తెలు, అది ఆ కథ చెప్పుకోవడం జరిగింది. ఆ ఉత్తానపాదుడి కుమారుడే ధ్రువుడు. ధ్రువుడి వృత్తాంతాన్ని చెప్పుకున్నాము. పెద్ద కుమారుడైన ప్రియవ్రతుడి గురించి ఇప్పుడు మనకు శుకయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్నారు. ఈ ప్రియవ్రతుడనే రాజు 2వ సూర్యుడిలాగా భూమి మీద ప్రకాశించి అసలు ఏకఖండంగా ఉన్నటువంటి ఈ సప్త ద్వీపాలుగా, సప్త సాగరాలుగా
ఏర్పరిచి విభజించినవాడు ఆ ప్రియవ్రతుడు. భాగవతం అనేది ఒక గొప్ప శాస్త్రం. ఈ శాస్త్రంలో లేని సైన్స్ అంటూ లేదండి. ఈ భాగవత గ్రంథంలో ఈ మొత్తం జియోగ్రఫికల్ భౌగోళికమైన, తర్వాత ఖగోళ, ఆస్ట్రాలజీ, ఒక్క శాస్త్రం కూడా దీన్ని స్పృశించనిది లేదు. అన్ని రకాల విజ్ఞానాల్ని మహర్షులు మనకు పురాణ కథారూపంలో పురా అపి నవం ఇది పురాణం అన్నారు. అంటే పురాణం అనేది ఎంత ప్రాచీనమైనదైనా అంత నవీనమైనది కూడా అని. ఇంకా ఇప్పుడు జరుగుతున్న, ఇంకా జరగబోయే శాస్త్ర పరిశోధనలకి రిజల్ట్, దాని ఫలితాలు కూడా మనకు ఈ గ్రంథాలలో చాలా సవిస్తరంగా చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ భూగోళ వర్ణన, భూమి ఎలా ఏర్పడినది, ఈ విధానమంతా కూడా ఈ పంచమ స్కంధంలో ఎంతో వివరంగా వర్ణించబడింది. దాన్ని మనం గేయ రూపంలో సంక్షిప్తంగా తెలుసుకుందాము. హరిపాద సేవాపరాయణుడు ప్రియవ్రతుడు, రెండవ సూర్యుడై వెలిగిన మనుసుతుడు, సప్త సాగరములను సప్తద్వీపంబులను ఏర్పరచలోకమున తన రథ మార్గమున, ద్వీపంబులకు తగిన హద్దులను కల్పించి, ద్వీపంబులేడింట తన సుతుల నియమించి, ధర్మంబు స్థాపించి పాలనంబునరించి, చిత్తమున హరి నుంచి ముక్తి పదమునుగాంచే. అతని ప్రియనందనుడు అగ్నిద్రుడను వాడు, తండ్రి యానతి మేర జంబు ద్వీపమునేలి, నాభి మొదలైనట్టి నవనందనులగాంచే, వేదోక్త కర్మలచ బ్రహ్మలోకమునుందే. నరవరేణ్యుడు నాభి నిజ భార్యతో కూడి, నారాయణుని పరమ ప్రీతితో నర్చించే, స్వామికి సాటియగు సంతానమర్థింప, భక్తవత్సలుడు హరి ప్రత్యక్షమాయను. మనువంశ క్రమంలో ఆ ప్రియవ్రతుడు ఆ విధంగా ద్వీపాలని, సాగరాలని, వాటి హద్దుల్ని కల్పించాడు, ధర్మంగా పరిపాలించాడు. ఆ ధర్మ మార్గాల్లో ప్రజలని పరిపాలించి అనంతకాలం ఆయన కుమారులకు తన రాజ్యాన్ని ఒప్పచెప్పి 7 ద్వీపాలకి కూడా, సప్త ద్వీపాలకి కూడా తన కుమారులు 7గురిని అధిపతులుగా నియమించి, ఆయన తపశ్చర్యలోకి, నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయి శ్రీహరి పదాన్ని చేరుకున్నాడు. అతని కుమారుడైనటువంటి అగ్నిద్రుడు అనేవాడు, సప్త ద్వీపాల్లో జంబూ ద్వీపము ఉత్తమోత్తమైందని చెప్పారు. ఆ జంబూ ద్వీపాన్ని అగ్నిద్రుడు అనే కుమారుడు మనసుతుడు పరిపాలించాడు. ఆయన కూడా ఎంతో ధర్మబద్ధంగా పరిపాలన చేసి, నాభి మొదలైన వాడైన 9 మంది సంతానాన్ని కన్నాడు. 9 మంది పుత్రులకు కూడా ఈ జంబూ ద్వీపాన్ని నవవర్షాలుగా విభజించి తన కుమారులకు అప్పగించి, ఆయన కూడా తపశ్చర్యలోకి వెళ్ళిపోయి బ్రహ్మపదాన్ని చేరుకున్నాడు. ఆనాటి వారి జీవన విధాన క్రమం, మొదట నివృత్తి మార్గం. వాళ్ళు జన్మించినప్పుడు వాళ్ళు బ్రహ్మ భావనతో మాత్రమే ఉన్నారు. ఏది వారు బ్రహ్మ మానస పుత్రులైన మనువు సంతతిగా, బ్రహ్మ నుంచి ఉద్భవించిన జాతిగా వాళ్ళు బ్రహ్మభావాన్ని పొంది ఉన్నప్పటికీ, వారికి ఆజ్ఞాపించబడినటువంటి కర్తవ్యమైన ఈ ప్రజావృద్ధి చేయడం అనే కర్తవ్యాన్ని నిర్వహించి, ప్రజా పాలనాన్ని, ధర్మాన్ని స్థాపించి, తర్వాత తిరిగి తమ కుమారులకు బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు నివృత్తి మార్గంలోకి ప్రవేశించారు. మన పూర్వ గాథల్లో ఉండే రాజుల జీవన విధానం ఆ విధంగా. నాభి అనేవాడు పరిపాలిస్తూ ఉన్నప్పుడు తన భార్య అయిన మేరుదేవితో కలిసి ఆయన స్వామిని ఎంతో పరమ ప్రీతితో అర్చించి నారాయణుడికి తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేశాడు. భార్యతో కలిసి తపోభూమికి వెళ్ళి ఎంతో పరమ ప్రీతితో నారాయణుని అర్చిస్తే, శ్రీమన్నారాయణుడు ఆయన భక్తికి సంతసించి ప్రత్యక్షమయ్యాడు. ఇక భగవంతుడు ప్రత్యక్షమయ్యాడన్నప్పుడల్లా మనకు మన పోతన గారు ఆపాదమస్తకము స్వామి వర్ణన చేసి మనకి స్వామి యొక్క రూపాన్ని ఎలా కళ్ళ కట్టారో చూడండి. శ్రీవత్స కౌస్తుభ శ్రీరమా చిన్నములు ఉరమందు రమ్యముగ వెలుగొందుచుండగా,
శంఖచక్రగదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు హస్తముల మెరయుచుండగా అతులిత నవరత్నమణిమయ కిరీటంబు దివ్యకాంతులు దిక్కులను జిమ్ముచుండగా హారకేయూరనూపురభూషణములతో శ్రీనాయకుడు తాను ప్రత్యక్షమాయను. ఆ శ్రీహరి వర్ణన శ్రీవత్స కౌస్తుభాలు స్వామి వక్షస్థలం నందు విరాజిల్లుతూ ఉంటే శంఖము చక్ర గద మొదలైన ఆయుధాలన్నీ కూడా హస్తాలలో దివ్యమైన దివ్యాయుధాలు హరి పంచాయుధాలు హస్తకమలాల్లో మెరుస్తూ ఉంటే అతులితమైన నవరత్నమణిమయమైన కిరీటంబు నాలుగు వేపుల దిక్కుల్ని నాలుగు దిక్కుల కాంతుల్ని వెదజిమ్ముతూ ఉంటే హార కేయూర నూపురాలనే భూషణాలన్నీ ధరించి శ్రీరాయకుడు శ్రీ మహాలక్ష్మి సైతంగా ప్రత్యక్షమైనట్ట నాభి దంపతులకు. స్వామికి సాటియగు సంతానమర్థింప శ్రీనాయకుడు తాను ప్రత్యక్షమాయను కదా. స్వామికి సాటియగు సంతానం శ్రీమన్నారాయణుడికి సాటి ఎవరు? స్వామిలా అంటున్నారు ప్రత్యక్షమై, నాకాదిలోకముల నాకు సాటెవ్వరు, నాకు సరివచ్చు నందనుడు గల్గుట ఎట్లు, కనుక నేనే నాభిపత్ని గర్భమునందు జన్మింతునని పలికి అంతర్హితుండయ్యే. స్వర్గాది అన్ని లోకాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా నాకు సాటి అయిన వారు ఎవరున్నారు? లేరు కదా. నాకు నేనే సాటి కనుక నేనే స్వయంగా మేరుదేవి గర్భంలో కుమారుడుగానికి జన్మిస్తానని చెప్పి వరం వచ్చి అంతర్ధానమయ్యారు శ్రీహరి. సకల శుభలక్షణ శోభితుడు గుణయుతుడు మేరుధీరుడు మేరుదేవి గర్భమునందు కొమరుడై జన్మించి ఋషభుడను పేరుతో అమరేంద్రుమించురే రాజేంద్రుడై పాలించే. వృషభదేవుడి వృత్తాంతం మనకి ఇక్కడ వస్తున్నదనమాట. వృషభదేవుడు అనేది ఒక అవధూత అవతారం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ మేరుదేవి గర్భంలో నాభి మేరుదేవి దంపతులకు వృషభుడుగా అవతరించాడు. ఆయన ఎంతో గొప్ప ధర్మాన్ని లోకంలో స్థాపన చేసి అమరేంద్రుణ్ణి అంటే ఇంద్ర వైభవాన్ని మించిన వైభవంతో లోకాలను పరిపాలించి 100 మంది ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి 100 మంది కుమారులను కని వారికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆయన తపశ్చర్యలో ఋషభుడుగా తన దేహాన్ని త్యాగం చేస్తాడు. భగవదవతార పురుషుండు ఆ ఋషభుండు ధర్మ మార్గమున భూమండలము పాలించి తన జ్యేష్ఠ తనయునకు భరతుడను వానికి పట్టంబు గట్టి తా దేహంబు త్యజించే. భరతుడు నిర్మల చిత్తమున ధర్మమున భారతవర్షమనుధరణిని పాలించి హరిచరణ సేవచే విషయవాంఛలు వాసి పులహాశ్రమము చేరి హరిసేవలో నుండే. ఈ ఋషభదేవుడికి జన్మించిన కుమారుడే భరతుడు. భరతుడనే తన జ్యేష్ఠపుత్రునికి పట్టాన్ని కట్టి ఋషభదేవుడు తన తపస్సులోనికి వెళ్ళిపోతాడు. భరతుడనే వాని వల్లనే మన భారత భూమికి భారత వర్షమని, భరత ఖండమని, భారత భూమి అని పేర్లు వచ్చాయి అంటారు. ఎంతో ధర్మ మార్గంలో భరతుడు నిష్కంటకంగా దేశాన్ని ధర్మంగా పరిపాలించి ఎంతో కాలం అనంతకాలం పరిపాలించి ఆ తర్వాత శ్రీహరి పాదపద్మాలను అర్చించి విషయ సుఖాలని వాసనల్ని త్యజించి తాను కూడా తన వంశపు పెద్దలు చేసిన విధానంగానే తన కుమారులకు రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన తపశ్చర్య పులహాశ్రమం చేరి తపస్సు కొనసాగిస్తూ ఉంటాడు. చూడండి, ఎంతో వరప్రసాది అయి జన్మించాడు ఈ ఋషభదేవుడు అనే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన ఋషభుడికి ఈ భరతుడు అనేవాడు. తన పేరుతోనే ఈ భరతవర్షము, భరతఖండము, భారత వర్షం ఏర్పడేలాగా కీర్తి ప్రతిష్టల్ని సంపాదించాడు. అంత జనరంజకంగా పరిపాలించాడు. తరువాత
తన సంసారాన్ని, రాజ్యాన్ని, అన్ని బంధాలని విడిచిపెట్టి తాను పులహాశ్రమం అనే ఒక దివ్యమైన ప్రాంతానికి చేరుకుని అచ్చట శ్రీహరి కోసం అయితే అన్ని విషయ వాంఛల్ని పరిత్యజించి తపోభూమిలో తపస్సు అనే క్రియలో నిష్కామంగా తపశ్చర్యలో మునిగి ఉన్నాడు. అయినా కూడా ప్రారంధం అనేది ఎలా వెంటాడుతుందనేది చూడండి. హరిపాద పద్మాల్ని స్మరిస్తూ హరిప హరి గురించి తపస్సు చేస్తున్నటువంటి ఈ భరతుడు హరిమాయ, విష్ణుమాయ అనేది దాటరానిది కదా, ఎవ్వరూ అధిగమించలేనిది. మనం మూడవ స్కంధంలో చెప్పుకున్నట్టుగా దితి కశ్యపులంటే ఆ కశ్యప ప్రజాపతి వంటి మహానుభావుడికే హరిమాయ దాటరాలేదు. ఇంకా ఎవరైనా కూడా దాని ముందు శ్రీహరి మాయా ప్రభావానికి లోను కావలసిన వారే. ఈ శ్రీహరి మాయా ప్రభావంతోనే ఇంత విరాగి అయిన ఈ భరతుడు కూడా ఒకరోజు ఒక దీనమైన లేడి పిల్లని చూడటం, దీనమైన అంటే ఒక గర్భిణి అయిన లేడీ ఒక చిరుతపులి అరుపు వల్ల భయభ్రాంతురాలై అక్కడికక్కడ ప్రసవం అయి ఆ లేడి చనిపోవడం, ఆ చంటి లేడి కూనని దయతో ఆదరించి తీసుకువస్తాడు భరతుడు. అప్పటి నుండి అతనికి ఆ లేడీ కూన యొక్క సంరక్షణనే ప్రాణమైపోయింది. మిగతా అన్ని ధ్యాసలు వదిలిపెట్టి చివరికి శ్రీమన్నారాయణుడి పట్ల చేయవలసిన తపస్సును కూడా పక్కకు పెట్టి ఆయన ఈ లేడి కూనని సాకటము, దానిని సంరక్షించటంలో మునిగిపోయాడు. దాన్నే జన్మ వాసనలు, పూర్వజన్మ బంధాలు అంటారు. హరిపాద పద్మసేవారతుడు భరతుడు హరిమాయ చేనొక్క హరిణ పోతముగాంచి కరుణతో లాలించి చనువుతో దరి చేర్చి హరిణమ్మునే తలచి తపము విఘ్నముగంద అవసాన కాలమున హరినామమును మరచి హరిణమ్మునే తలచి ప్రాణంబు త్యజించి మరు జన్మమున తాను హరిణమై జన్మించి గత జన్మ స్మృతి చేత పులహాశ్రమము చేరే. అంత్యకాలంలో ఏది స్మరిస్తూ జీవుడు వెళ్ళిపోతాడో ఆ విధంగానే ఆ వాసనలు ఆ జీవుడితో వెన్నంటి ఉండి మరుజన్మ అదే లభిస్తుందని చెప్పినట్లుగా మనకు మహాముని అయి ఉండి కూడా ఆ లేడిపిల్ల యొక్క సాంగత్యంతో దానినే సంరక్షిస్తూ చివరి తన అంత్యకాలంలో తన శరీరం వృద్ధాప్యం అయిపోయి శరీరం అవసాన స్థితికి వచ్చినప్పుడు తన అవసాన స్థితిలో దీని సంరక్షణ ఎవరు చూసుకుంటారు, ఈ లేడిపిల్ల దీని బాగోగులు ఎట్లా అని ఆలోచిస్తూ అదే చింతనతో ఆయన శరీరాన్ని త్యజించాడు. హరినామ స్మరణం మరిచి హరిణ స్మరణతోనే దేహాన్ని త్యజించడంతో మరుజన్మంలో ఆయన ఒక లేడిగా పుట్టి అదే పులహాశ్రమాన్ని చేరాడు. అయితే ఆయన గొప్ప తపశ్శక్తి చేసిన మంచి పనుల సుకర్మల ఫలితం కూడా ఉంటుంది కదా. అతనికి ఆ లేడి జన్మ లభించినప్పటికీ కూడా పూర్వజన్మ జ్ఞానంతో తాను ఎంత తపస్సు చేసినది అదంతా కూడా తెలిసి హరినామ స్మరణతోనే లేడి జన్మలో ఉన్నప్పుడు కూడా ఆ పులహాశ్రమంలో చేరి మహానుభావుల పంచన అక్కడ తపస్సు చేసుకునేవారి పంచన ఒక సత్సాంగత్యంలో ఉండి భగవధారాధకుల పంచన జీవించి మృగదేహ త్యాగంబుగావించి ద్విజుడుగా జన్మించి కాళికాదేవి కరుణనుగాంచి జడభరతుడు గరహో గణునుద్ధరించెను. ఆ భరతుడు తాను ఆ లేడి దేహాన్ని త్యజించి జడభరతుడుగా జన్మించాట. అంటే పూర్వజన్మ జ్ఞానం ఉన్నది ఆయన ఉత్తమైన తపస్సు చేసిన పుణ్య ఫలితంగా. అయితే జడుడిగా ఎటువంటి జ్ఞానము లేని ఒక మందమతిగా ఆయన ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ కూడా ఒక మందమతి అయిన బుద్ధి మాంద్యం కలిగిన వాడిగా ప్రవర్తిల్లాడు. అటువంటి బుద్ధిమాంద్యం గల ప్రవర్తనగా ఉండటం వల్ల కుటుంబ సభ్యుల చేత కూడా ఆయన చాలా న్యూనతపడి తన సవతి అన్నదమ్ములైనటువంటి వారి చేత అన్ని రకాల కార్యాల్లో వినియోగించబడి పొలం పనులు అనేక రకమైన దాసదాసి పనులన్నీ ఆయనతో చేయించేవారు. అటువంటి సమయంలో ఆయన ఒకచోట పొలంలో కాపలా కాస్తూ ఉన్నప్పుడు ఆదమర్చి నిద్రిస్తూ ఉంటే
ఆ దారిలో రఘుగణుడనే ఒక సింధు దేశపు రాజు కపిల మహర్షిని దర్శించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరికతో కపిల మహర్షి పట్ల గురుభావం కలిగినటువంటి ఆ రఘుగణుడనే మహారాజు పల్లకీలో వెడుతూ ఆ మార్గాన ఆయన పల్లకి మోసే బోయిలు ఒకరు తక్కువైనందున ఎవరైనా ఒక మనిషి కోసం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ భరతుడు ఈ నిద్రిస్తూ కనపడ్డాడు. ఆ రాజుగారి సైనికులు వచ్చి ఆ భరతుడిని తీసుకెళ్ళి ఆ పల్లకిని మోయించడానికి నియోగించారు. ఈ భరతుడనేవాడు తనకు అలవాటు లేని ప్రక్రియ, అదీ కాక ఎప్పుడూ ఆత్మజ్ఞానంలో రమిస్తూ ఇహలోక స్పృహ లేకుండా ఉంటుండే ఈ భరతుడు సరిగా మోయకపోవడం వల్ల ఆ ఒడిదుడుకులుగా వచ్చి ఆ పల్లకి ఆ రాజుగారు ఆగ్రహించి ఇతన్ని మందలించటంతో ఇతనికి జరిగిన ఈ భరతుడితో జరిగిన సంవాదంలో ఇతను ఒక మహాజ్ఞాని అని తెలుసుకొని, నాయన అవధూత, మీరు కపిలావతారమా, ఆయన శిష్యుల అని ఎవరు అని అడుగుతారు. అడిగితే అప్పుడు భరతుడు ఆయనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి ఉద్ధరిస్తాడు. ఆ విధంగా పుణ్యపురుషుండైన భరతుని చరితము పఠితలకు శ్రోతలకు పాపనాశనకరము. ఆయురభివృద్ధి ధనధాన్య సమృద్ధిని కలిగించి స్వర్గ సౌఖ్యంబుల ప్రసాదించు. పరమ పవిత్రుడైనటువంటి ఆ భరతుని చరిత్రం కూడా అటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని మనకు భాగవత కర్తలు చెప్పి ఉన్నారు. ఆయుష్ను, అభివృద్ధిని, ధనధాన్య సమృద్ధిని కూడా ఇస్తుంది ఈ భరతుడి చరిత్రం అనే దాన్ని గానం చేయడం, శ్రవణం చేయడం వల్ల. అని పలుకు శుకయోగి వచనములనాలించి అభిమన్యునందనుడు కడుమోదమును పొంది శ్రీ విష్ణుదేవుని స్థూల రూపంబైన భూగోళ వర్ణన విశేషంబులడిగెను. ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నటువంటి శుకయోగేంద్రుని చూచి ఆ పరీక్షణ్ మహారాజు ఎంతో ఆనందించిన వాడై, స్వామి ఇన్ని విషయాలు తెలియజేశారు, ఈ సమస్త సృష్టి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్థూల రూపమని చెప్పారు, దీని వర్ణన విశేషాలను కూడా చెప్పవలసింది అని అడుగుతున్నాడు. ఎంతటి సైన్స్, ఎంతటి శాస్త్రం ఇందులో దాగి ఉన్నదో చూడండి. ఇప్పుడు శుకయోగేంద్రుల వారు భూగోళాన్ని గురించి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. భూనాథ విను భువి పద్మాకృతిగా నుండు అది సప్త ద్వీపముల అలరారుచుండును. జంబూ ప్లక్ష్మ శాల్మలీ కుశ క్రౌంచ శాఖ పుష్కరములను నామములతో నుండు. పద్మాకృతిలో ఉన్నటువంటి సమస్త భూమండలము కూడా సప్త ద్వీపాలుగా ఉన్నది. అది జంబూ ద్వీపము, ప్లక్ష్మ, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కరము అనేటువంటి 7 పేర్లు కలిగి సప్తద్వీప వసుంధర అన్నారు కదా మనకు సంకల్పంలో. సప్తద్వీపాలుగా ఉన్నది. సప్తద్వీపంబులకు సరిహద్దులయ్యుండు మేరు మందరాది సప్తకుల శైలములు లవణేక్షు క్షీరాది సప్త సాగరములును దివ్యంబులగు ఫలరస ప్రవాహంబులును. సమస్త భూమండలం మీద ఏవి ఉన్నాయో, ఏ విధంగా ఈ సప్త ద్వీపాలకు సరిహద్దులుగా కులపర్వతాలు, సప్త సాగరాలు ఏ విధంగా ఉన్నాయో వర్ణించి చెప్తున్నారు శుకయోగేంద్రుల వారు. ఈ సప్త ద్వీపములనుత్తమంబైనట్టి జంబు ద్వీపము 1,00,000 యోజన పరిమితము. ఉత్తమోత్తమైన భారత వర్షాది నవద్వీపములు సమవిభక్తములుగా గలది. ఈ సప్తద్వీపాల్లో కూడా అత్యుత్తమమైన జంబూ ద్వీపం అనేది 1,00,000 యోజన పరిమితమైనది. ఇది భారతవర్షం మొదలుగాగలిగినటువంటి నవవర్షములు సమవిభక్తములుగా నుండి 9 వర్షాలు, నవవర్షాల్లో అత్యుత్తమమైనది మళ్ళీ భారతవర్షమని తెలియజేస్తున్నారు శుకయోగేంద్రుల వారు. ఎందుకు గొప్పది భారతవర్షము?
భారతవర్షమున బహు పుణ్యశైలములు, పుణ్యనదీ నదములు, పుణ్యక్షేత్రములు, ముక్తిప్రదములు సద్భక్తి కారకములై, వైకుంఠ పద ప్రాప్తి నొందజేయుచునుండు. భారతవర్షమున బహు పుణ్యశైలములు, పుణ్యనదీ నదములు, పుణ్యక్షేత్రములు, ముక్తిప్రదములు సద్భక్తి కారకములై, వైకుంఠ పద ప్రాప్తి నొందజేయుచునుండు. బదరికాశ్రమవాసి నారాయణుడు తాను, భారతవర్షాధిపతిగా జీవుల బ్రోచు. బదరికాశ్రమవాసి నారాయణుడు తాను, భారతవర్షాధిపతిగా జీవుల బ్రోచు. భరతవర్షమున జన్మించిన జీవుల భాగ్యమింతింతయని వర్ణించరానిది. ఈ భారతవర్షం అనే పుణ్యభూమిలో పుట్టినటువంటి జీవుల భాగ్యం ఇంత అంత అని వర్ణించడానికి వీల్లేదయ్యా. అంత పుణ్యప్రదమైన పుణ్యభూమి ఇది అని భరతవర్షాన్ని గురించి, ఎందుకు భరతవర్షం ఇంత పవిత్రం, భారతవర్షంలో బహుపుణ్యమైనటువంటి పర్వతాలు, నదులు, క్షేత్రాలు, ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో పుణ్యపురుషులు, పుణ్య మహానుభావులు తమ తపశ్శక్తి సంపన్నత చేత దీనికి ఎంతో పవిత్రతని చేకూర్చిన వారు ఉండటాన ఈ పుణ్యమైన భూమిలో జన్మనే మనకు వైకుంఠాన్ని ప్రసాదించగలిగే అంత మహిమ కలిగి ఉన్నది. ఇటువంటి క్షేత్ర దర్శనం కానీ, ఇటువంటి తీర్థ స్నానం కానీ మనకు ఎంతో పుణ్యప్రదాలని కూడా ఈ భాగవత శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా శుకయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు తెలియచేస్తున్నారు. ఇదంతా మనం గేయ రూపంలో చాలా సంక్షిప్త భాగవత సుధ గనక ఇది సంక్షిప్తంగా చెప్పుకోవడం జరిగింది. భూలోక వర్ణన, ఈ సప్త ద్వీపాలను విభజించడము, ఏ ఏ ద్వీపాలకు ఏ సరిహద్దులు, ఏ సాగరాలు వీటికి సరిహద్దులుగా ఉన్నాయి, ఏ పర్వతాలు, అవన్నీ కూడా ఈరోజు మనకు శాస్త్రజ్ఞులు నిరూపించేంత ఆ నిరూపణలకి దగ్గరగా ఉన్న విధంగా భాగవత గ్రంథంలో వర్ణించబడ్డాయి. మనకి దీన్ని వివరంగా సవిస్తరంగా దీన్ని వివరించిన వారు ఎంతమందో మనకు మహానుభావులు ఉన్నారు. ఈనాడు మనకున్న ఈ ప్రసార మాధ్యమాల వల్ల ఎందరో మహానుభావులు చెప్పినటువంటి ఈ ఈ భాగవత ప్రవచనాలని మనం వింటే, ఇప్పుడు ఈ భూగోళ వర్ణనంతా అయిపోయినప్పటికీ ఇంకా ఖగోళ వర్ణన, ఇంకా చాలా ఎన్నో లోకాలు ఉన్నాయి కదా విశ్వంలో, విశ్వాంతరాళంలో ఇంకా ఉన్న అనేక విషయాల గురించి ఇంకా శుకయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఏం చెప్తున్నారో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. స్వస్తి.